Happy morning, dear students. I am your RVR sir. Today we are going to discuss a very important concept in the MSET point of view as well as in the JEE point of view also. మనం అందరం చాలా మంది అడుగుతున్నారు, మీరు ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్లు మేము మిస్ అయిపోయాం సార్ కోవిడ్ వలన చెప్పండి అని. సో అందుకని ఈరోజు నేను ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ చెప్తున్నానండి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. It is nothing but mechanical, right? Clear ఉంది కదండి, రైట్. యా, మెకానికల్ ప్రాపర్టీస్ ఇక్కడ వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. Mechanical properties of fluids. Right. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో మనం మాట్లాడుకోవాలంటే అసలు జనరల్గా ఫ్లూయిడ్ కనుక దాని యొక్క వాట్ వి కాల్ ఇట్ యాజ్ స్టేషనరీలో ఉంటే ఫ్లూయిడ్ స్టాటిస్టిక్స్ అంటామండి. ఫ్లూయిడ్ మూవ్ అవుతూ ఉంటే ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటాం. సో ఫ్లూయిడ్ స్టాటిస్టిక్స్. ఫ్లూయిడ్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే మనకి ద బిహేవియర్ ఆర్ ద స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్. స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ద fluid which is at rest, that is fluid statistics. అదే మనం ఫ్లూయిడ్ డైనమిక్స్ అన్నాం అనుకోండి. ఫ్లూయిడ్ డైనమిక్స్ అంటే ఏంటి, మనకి స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ which is under movement or which is at motion. అది మనకి ఫ్లూయిడ్ డైనమిక్స్ గురించి మాట్లాడుతున్నాం. సరే, అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఫ్లూయిడ్ అంటే విచ్ కెన్ ఏబుల్ టు ఫ్లో ఈజ్ కాల్డ్ ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ అంటే విచ్ కెన్ ఏబుల్ టు flow from one place to another place. One place to another place due to pressure difference. అంటే ప్రెజర్ డిఫరెన్స్ వలన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కనుక మూవ్ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఫ్లూయిడ్ అంటాం. ఫ్లూయిడ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఫర్ ఫ్లూయిడ్ విచ్ ఆర్ నథింగ్ బట్ లిక్విడ్ అండ్ గ్యాసెస్. బోత్ కెన్ ఏబుల్ టు ఫ్లో. రెండు కూడాను ఫ్లో అవుతాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి. ప్రెజర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వాటర్ ఏమవుద్ది, హై ప్రెజర్ ఉన్న రీజియన్లో నుంచి లో ప్రెజర్ ఉన్న రీజియన్లోకి మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే గ్యాస్ ఎయిర్ తీసుకోండి, విండ్, అది కూడా సేమ్ మేనర్. మనం ఇది ఎక్కడ అబ్జర్వ్ చేయగలుగుతామంటే రెగ్యులర్ లైఫ్లో మనకి సైక్లోన్స్ వస్తూ ఉంటాయి, అక్కడ మనం దీన్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. అక్కడ బోత్ వాటర్ యాజ్ వెల్ యాజ్ విండ్ రెండు కూడా మూవ్ అవుతూ ఉంటాయి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బేస్డ్ ఆన్ ద ప్రెజర్ డిఫరెన్స్, రైట్. సో ఇక్కడ మనకి ఫ్లూయిడ్ డిస్క్రైబ్ చేయాలంటే ప్రెజర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్. సో ప్రెజర్ అంటే ఏమిటి, మళ్ళీ ప్రెజర్లో ఏమైనా రకాలు ఉన్నాయా? ప్రెజర్ అంటే మనకి ఏం లేదండి, ప్రెజర్ని మనం స్టాటిక్ ప్రెజర్ అని కూడా అంటాం,
ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. Force per or force experienced per unit cross sectional area is called pressure. జనరల్గా ప్రెజర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? F/A. ఓకేనండి. ద SI యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే విచ్ ఈజ్ ఆల్సో పాస్కల్. ప్రెజర్ గురించి మనం ఫస్ట్ ఆయన చెప్పారు కాబట్టి ఆయన పేరు పెట్టారు పాస్కల్ అని. ఓకేనండి, రైట్. ఇంకా ఏంటంటే మనకి సీజియస్ యూనిట్స్ ఏంటంటే చూద్దాం ఒకసారి. సీజియస్ యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, దట్ ఈస్ ద సీజియస్ యూనిట్ ఆఫ్ ప్రెజర్. మరి SI యూనిట్ సీజియస్ యూనిట్కి రిలేషన్ చెప్పాలి కదా. అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమిటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక M L⁻⁻1 T⁻⁻2. This is the dimensional formula for the pressure. రైట్. ఇప్పుడు ప్రెజర్ని మనం ఎట్లా చెప్తాం అంటే బేస్డ్ ఆన్ ద వేరియస్ ఎన్విరాన్మెంట్స్ ప్రెజర్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. జనరల్గా మనం మాట్లాడాలంటే కనుక ప్రెజర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద కంటైనర్ due to liquid column of height h is pressure P equal to HdG, where h is the height of the liquid column, rho is the density of the liquid, G is the gravitational force. H is the height of the liquid column, rho is the density, and G is, we know that, acceleration due to gravity. Acceleration due to gravity. రైట్. ఇప్పుడు మనకి ఈ ప్రెజర్ అనేది ఒక బాటమ్ దగ్గర ఎలా ఉంటుందని మనం చూసాం ఇప్పుడే. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని మనం P⁻0తో రిప్రజెంట్ చేస్తాం, P0 అంటాం. P0 ఈజ్ ద కన్సిడర్డ్ టు బి ద అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో ఇప్పుడు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ P0 అనుకుంటే దెన్ ద నెట్ ప్రెజర్ అట్ ద బాటమ్ ఆఫ్ ద కంటైనర్ ఈజ్, ఇప్పుడు ఇదే కంటైనర్కి నెట్ ప్రెజర్ ఎంత అవుతుంది? ప్రెజర్ P ఈక్వల్ టు P0 ప్లస్ H⍴G. Pressure at the bottom of the container is independent of the shape of the container. అంటే కంటైనర్ వాటర్ బాటిల్ షేప్లో ఉన్నా, లేదు ఒక వాటర్ ట్యాంక్ లాగా ఉన్నా, లేదు ఎలా ఉన్నా సరే ఆ కంటైనర్ యొక్క ప్రెజర్ అనేది ఎలా ఉంటుందంటే P0 ప్లస్ H⍴G, వేర్ remaining parameters has as usual meaning. Right. Pressure at the bottom of the container is independent of the shape of the container. కంటైనర్ ఏ షేప్లో ఉన్నా సరే ప్రెజర్ అనేది దాని మీద డిపెండ్ అవ్వదు. ఓకే, రైట్. ఇంకొకటి గమనించండి, 1 atmospheric pressure is equal to 1.013 Pascal. ఇవన్నీ ఇంపార్టెంట్ ఉంది.
1 atmospheric pressure is equal to అంటే 1 atmospheric pressure is equal to 1.013 into 10 power 5 Pascal. Right. Next, coming to the some important properties of the pressure. Some properties of pressure. First one చూసుకున్నట్లయితే pressure is isotropic. That is, the pressure exerted by a liquid at a point is same in all directions. Is same in all directions. అందువల్ల మనం దాన్ని ఐసోట్రోపిక్ అంటాం. ఐసోట్రోపిక్ అంటే ఏంటి? డైరెక్షన్ మీద ఇండిపెండెంట్ అవ్వదు, అంతే. అన్ని డైరెక్షన్లో ఒకేలాగా ఉంటుంది ప్రెజర్ అనేది. దట్ ఈజ్ ఐసోట్రోపిక్. నెక్స్ట్, ప్రెజర్ ఈజ్ యూనిఫామ్ on a horizontal plane for a liquid at rest or moving with uniform velocity or a vertical acceleration. Then upward force, downward force అన్ని క్యాలిక్యులేట్ చేస్తే యావరేజ్ ప్రెజర్ డిఫరెన్స్ ఈజ్ గివెన్ బై of rho g v. సో ఈ రకంగా మనకి ప్రెజర్ గురించి సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. Now coming to the gas pressure or gas pressure and absolute pressure. Absolute pressure. అసలు గ్యాస్ ప్రెజర్ అంటే ఏంటంటే మనం చూస్తే అబ్సల్యూట్ ప్రెజర్ అంటే ఏంటంటే అర్థమవుతుంది. The absolute pressure at a H in a liquid column is given by P equal to P naught plus H into rho into G. This is the formula of this thing, where P is the absolute pressure, P naught is atmospheric pressure. Right. Now ఒక చిన్న న్యూమరికల్ ప్రాబ్లం చేద్దాం. What is the force? ఇంకో మోడల్ రాసుకుందాం. ది ప్రెజర్ under the pressure at the bottom, the pressure at the bottom of the lake. Due to water is 1.49 into 10⁶ Newton per meter square. What is the depth of the lake?
దీనికి మనకి ఇచ్చిన ఏమిచ్చాడు ఒకసారి గమనించు. ప్రెజర్ P ఈక్వల్ టు HdG ఆర్ H rho g. దీని నుంచి మనకు కావాల్సింది ఏంటి? గివెన్ డేటా ఐడెంటిఫై చేసిన తర్వాత రెలవెంట్ ఫార్ములా చూడాలి. ప్రెజర్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? ఆయన 1.49 ఇంటూ 10⁶. రైట్. గివెన్ డేటా ఇచ్చారు క్లియర్గా. మనల్ని రో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంతండి? 1000 kg/m³. అండ్ వీ నో దట్ G ఈక్వల్ టు 9.8 m/s². దెన్ మనకు కావాల్సింది ఏం కనుక్కోమన్నాడు? హెచ్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు. వీ నో దట్ H ఈజ్ ఈక్వల్ టు P/ρ ఇంటూ G. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ది హైట్ ఆఫ్ ద ప్రెజర్. ఇప్పుడు మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ప్రెజర్ ఎంత? 4.9 ఇంటూ 10⁶. నెక్స్ట్ రో అంటే డెన్సిటీ. అది ఎంత వచ్చింది వాల్యూ మనకి? 1000 ఇంటూ G వాల్యూ 9.8. అప్పుడు ఏమవుతుంది మనకి? మొత్తం సాల్వ్ చేస్తే ఇట్ విల్ కమ్స్ అరౌండ్ 500 నానోమీటర్. సింపుల్ చెప్పాలంటే 500 మీటర్ హైట్. ఓకేనండి. నౌ వీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. There are several various formulas to determine the pressure difference or pressure acting on a body or acceleration due to gravity. Now we will go for the second one is before that pressure energy. So pressure energy ante entandi? Ante the energy possessed by the fluid by virtue of its pressure is called pressure energy. అంటే ఫ్లూయిడ్ కనుక దాని యొక్క వర్చువల్ మోడ్లో ప్రెజర్ ఎనర్జీని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి. ది ఎనర్జీ పొజెస్డ్ బై ఏ ఫ్లూయిడ్ బై మీన్స్ ఆఫ్ ఇట్స్ వర్చ్యూ ఈజ్ కాల్డ్ ప్రెజర్ ఎనర్జీ. అలాగే ప్రెజర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ వాల్యూమ్. ప్రెజర్ ఎనర్జీ PE ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఇంటూ వాల్యూమ్. సో ఈ రకంగా మనం ప్రెజర్ గురించి అన్ని పారామీటర్స్ అనుకోవచ్చు. నౌ కమింగ్ టు ద వన్ మోర్ ఇంపార్టెంట్ పారామీటర్ ఈజ్ డెన్సిటీ. డెన్సిటీ ఈజ్ ద అనదర్ పారామీటర్. అసలు డెన్సిటీ ఆఫ్ ఏ బాడీ అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ ఏ బాడీ రోతో రిప్రజెంట్ చేస్తాం. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ రైట్ అండి. నౌ కమింగ్ టు ద బయాన్సీ.
buoyancy force. Buoyancy force. Buoyancy అంటే ఏంటి? When a body is partly or completely immersed in the fluid, then the upward force exerted by the fluid on the body is called buoyancy. అంటే మనం తీసుకెళ్ళి ఒక వాటర్లో పెట్టినప్పుడు ఆ వాటర్ ఏం చేస్తుంది, దీని యొక్క వెయిట్ని అపోజ్ చేస్తూ ఎక్స్ట్రాడినరీగా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంది. దాన్నే మనం బయాన్సీ ఫోర్స్ అంటాం. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఈజ్ ఈక్వల్ టు హైడ్రోస్టాటిక్ ప్రెషర్ divided by hydrostatic pressure divided by area of cross section. అంటే nothing but buoyancy is nothing but pressure per unit area and simple చెప్పాలంటే. Now coming to the laws of flotation. Laws of సో లాస్ ఆఫ్ ఫ్లోటింగ్లో మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ అంటాం. అంటే సింపుల్ చెప్పాలంటే వెన్ ఏ బాడీ ఆఫ్ డెన్సిటీ రో అండ్ వాల్యూమ్ వి ఈజ్ immersed in a liquid of density rho suffix L, then the force acting on the body is given by W is equal to mg. That is nothing but weight, which is equal to rho suffix b into g. ఇక్కడ మనకి ది rho suffix b అనేది the upward thrust acting on the center of gravity. Therefore force F is equal to V into rho suffix I into G. If rho suffix A is greater than rho suffix I, then W is greater than F suffix B. Like that we are having several cases. In the case of fluid mechanics, now we will look at the floating of ice. ఇవన్నీ మనం చూసినాయి. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అండి. వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఆర్కిమెడిస్ ఆయన ఏం చెప్పాడు? when a body is immersed partly or fully in a fluid, it appears that it loses some weight. అంటే ఒక ఫ్లూయిడ్లో మనం ఒక బాడీని పెట్టినప్పుడు కొంత వెయిట్ లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది, తగ్గినట్లుగా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. అంటే ఎంత ఫ్లూయిడ్ అయితే బయటకు వెళ్తుందో దానికి సమానం అన్నమాట. Therefore, apparent weight of the body fluid displayed is equal to V suffix m
rho_L gravity. Right అండి. Next we will look at certain solid problems and certain. Yes, now coming to the fluid dynamics. Fluid dynamics ante it is the study of behavior of the fluid which is under movement. Volume flow rate దాన్ని మనం is equal to volume per technology. Now types of fluid or fluid flow. Types of fluid flow we are having ముఖ్యంగా 2 types అండి. One is streamline flow. స్ట్రీమ్లైన్ ఫ్లో ఒకటండి. రెండోది టర్బులెంట్ ఫ్లో. టర్బులెంట్ ఫ్లో. స్ట్రీమ్లైన్ ఫ్లో అంటే ఏంటి మనకి? ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఆల్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ క్రాసింగ్ ఏ పాయింట్ remains constant both magnitude and direction, then the flow of the fluid is known as streamline flow. అంటే అందులోకి వచ్చేవి వెళ్ళేవి రెండు ఈక్వల్ అయితే దాన్ని స్ట్రీమ్లైన్ ఫ్లో అంటాం. రెండోది టర్బులెంట్ ఫ్లో. అంటే ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద డిఫరెంట్ ఫ్లూయిడ్ పార్టికల్స్ క్రాసింగ్ ఏ పాయింట్ డస్ నాట్ రిమైన్ కాన్స్టెంట్ ఇన్ magnitude, its direction upon its direction of flow of liquid or fluid is known as turbulent flow. Characteristics ఏమున్నాయి దీనికి? Among these two, streamline flow is better. Next, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్. అసలు ఫ్లూయిడ్ అంటే దానికి ఏం ఉండాలి? క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఫస్ట్ వన్ మనకేంటి? స్ట్రీమ్ లైన్ మేబీ ఏ లైన్ ఆర్ ఏ కర్వ్. అదో క్యారెక్టరిస్టిక్స్. అంటే స్ట్రీమ్ లైన్ అంటే అందరు లైన్స్ అనుకుంటారు, అది కర్వ్ కూడా అవ్వచ్చు. రెండోది ది టాంజెంట్ ఆఫ్ డ్రాన్ అట్ ఏ పాయింట్ ఆఫ్ కర్వ్డ్ స్ట్రీమ్ లైన్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ దేర్ ఈజ్ నో రేడియల్ ఫ్లో ఆఫ్ ద లిక్విడ్. నౌ కమింగ్ టు ద equation of continuity. Equation of continuity. Equation of continuity ఏం చెప్తుందంటే మనకి when an incompressible fluid flows steadily through a tube of non-uniform cross section. క్రాస్ సెక్షన్ యూనిఫామ్గా లేదు,
The rate of mass of fluid entering the tube is equal to rate of mass of fluid leaving the tube. That is m by t is equal to constant. దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పవచ్చు, m1 by t1 is equal to m2 by t2. మోర్ దాన్ 1 or 2 ఉన్నాయనుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు, m1 t1 by m2 t2 అని. దెన్ మనకి చెప్పిన ప్రిన్సిపల్ ఏంటి, a1 ఇంటూ l1 by t1 ఇంటూ ρ1 ప్లస్ a2 ఇంటూ l2 by t2 ఓకేనండి. అలాగే l2 by t2 అంటే ρ1 ఇక్కడ ρ2 వేసుకుంటాం. దాన్ని ఇంకా సింపుల్ చెప్పాలంటే a1 v1 ρ1 ఈజ్ ఈక్వల్ టు a2 v2 ρ2. అంటే ఇక్కడ ఏంటి, ది mass of fluid entering the tube must be equal to the leaving the tube. Next, coming to the types of energies in fluid. Fluid లో మనకి ఎన్ని రకాల ఎనర్జీస్ ఉంటాయి. ఫ్లూయిడ్ మూవ్ అవుతుంది అనుకోండి, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. రెస్ట్లో ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దీంతో పాటుగా ప్రెజర్ ఎనర్జీ, 3 రకాలు ఉంటాయండి. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². అలాగే మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు mgh. ప్రెజర్ ఎనర్జీ తీసుకుందాం, ప్రెజర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. ప్రెజర్ ఎనర్జీ అంటే ప్రెజర్ ఇంటూ వాల్యూమ్. సో ఇప్పుడు మనకి ఇవన్నీ కలిసి యాడప్ అవుతాయి. నౌ కమింగ్ టు ద బెర్నౌల్లిస్ థియరం. బెర్నౌల్లిస్ థియరం ఏం చెప్తుంది, ఇట్ స్టేట్స్ దట్ ద సమ్ ఆఫ్ ద ప్రెజర్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ ఇన్ ఏ స్టడీ స్టేట్ ఆర్ స్టడీ లైన్ అంటే దీన్ని మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం రాయాలంటే ప్రెజర్ ఎనర్జీ ప్లస్ హాఫ్ ρv² అంటే కైనెటిక్ ఎనర్జీ, అలాగే ρgh పొటెన్షియల్ ఎనర్జీ. ఇది మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ బెర్నౌల్లిస్ థియరం అండి, which is a constant per unit volume. అలాగే సెకండ్ దీనికి కూడా మనం కన్సిడర్ చేస్తాం. ఎస్, బెర్నౌల్లిస్ థియరం చెప్తుంది మనకి p ప్లస్ హాఫ్ ρv² ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఈ రకంగా మనకి
ప్రెజర్ ఎనర్జీ, బెర్నౌల్లీస్ థియరం యొక్క స్టేట్మెంటు మాట్లాడుతున్నాం. నౌ we will look at the certain simple multiple choice questions. Or we can say that in your terminology CBQ. The force of buoyancy is equal to, first చూడండి ఏమడిగారు, ఫోర్స్ ఆఫ్ బయాన్సీ. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అన్న బయాన్సీ ఫోర్స్ అన్న ఒకటే, దేనికి సమానం అడిగారు. ఒకటి వెయిట్ ఆఫ్ ద బాడీకి, రెండు వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ప్లేస్డ్ ఆన్ ద బాడీ, సో వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ప్లేస్డ్ ఆన్ ద బాడీ, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ చూడండి, ది వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ మ్యాక్సిమం ఇన్ ఎయిర్, హైడ్రోజన్, వాటర్, వాక్యూమ్. సో ఒక 4 ఆప్షన్లు ఇచ్చారండి. ఒకటి ఎయిర్ ఇచ్చాడు, 2 హైడ్రోజన్ ఇచ్చాడు, 3 వాటర్ ఇచ్చాడు, 4 వాక్యూమ్ ఇచ్చాడు. ఈ 4 ఏది కరెక్ట్? ద హైట్ ఆఫ్ ద బాడీ ఈజ్ మ్యాక్సిమం ఇన్ అలాగే దీనికి వాక్యూమ్ కరెక్ట్ అండి. నౌ వెన్ ఏ బోట్ ఇన్ ఏ రివర్ ఈజ్ ఎంటర్స్ ద సీ వాటర్, దెన్ ఇట్ సింక్స్ ఏ లిటిల్. ఆప్షన్ చూడండి, సింక్స్ ఏ లిటిల్, రెండో ఆప్షన్ రైజెస్ ఏ లిటిల్, 3 రిమైన్స్ సేమ్, 4 విల్ బి డౌన్. సో దాంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ అక్కడ రైజెస్ ఏ లిటిల్ అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ చూడండి, వెన్ ఏ బాడీ ఈజ్ ఫుల్లీ ఇమర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్, తీసుకెళ్ళి పూర్తిగా వాటర్లో పెట్టాం, దెన్ ద లాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ఆపరెంట్ వెయిట్ ఆఫ్ ద బాడీ లేదా ఫోర్స్ ఆఫ్ బయాన్సీ. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. నెక్స్ట్, ఏ బుల్లెట్ స్క్రాప్ ఫ్రమ్ ఐరన్ డిపార్ట్మెంట్ రైట్. ఈ రకంగా మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కూడా తీసుకో. రైట్. మీరు డియర్ స్టూడెంట్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లైవ్ కామెంటరీలో డౌట్ ఎక్స్ప్రెస్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని మొబైల్ని హారిజాంటల్గా పెట్టి చేయమంటున్నారు. నేను హారిజాంటల్గానే పెట్టి చేస్తున్నాను. అది మీ మొబైల్లో రొటేషన్ ఆప్షన్ ఆన్ చేసి మీరు కూడా హారిజాంటల్గా పెట్టుకుంటే వ్యూ అనేది పెద్దగా కనిపిస్తుంది. వర్టికల్లో ఏమవుతుందంటే మనకి వ్యూ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది వర్టికల్ దాంట్లో. కాబట్టి హారిజాంటల్ వ్యూలో మార్చుకొని చూడండి, చాలా చక్కగా క్లారిటీగా మొత్తం కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మిగతా వీడియోస్ కూడా కంపల్సరీ అన్నీ చేస్తానండి. మనకి జూలై 4న ఈఏపీ సెట్ ఉంది. సో కాబట్టి ఈ లోపే మొత్తం అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టుగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఆల్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో పంచండి మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని. అంటే స్క్రీన్ షేర్ చేయండి మన యూట్యూబ్ లింక్ని, వాళ్ళని కూడా నేర్చుకోమనండి. అందరం ఒక టీం వర్క్ లాగా సాధించాలండి. రైట్, ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్, వందే మాతరం. రైట్ అండి, మరొక మంచి టాపిక్తో మీ ముందుకి మరో రోజు వస్తానండి. థ్యాంక్ యూ ఆల్.